99 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల షాబాద్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఘనంగా స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు. రైతు దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొనున్న కేటీఆర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు, 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్ ఈయన ఇయ్యలే కదా. మరి మరి ఈయన 4,000 ఇస్తాను కదా. అదే ఎక్కడ పోయిందో ఆయన దొక్కపోయినా ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్. ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఏం పెట్టాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసారు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్ల వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం ఈసారి. రైట్. థ్యాంక్ యూ చిన్న. 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ గారి పరిపాలనలో రైతు రాజులాగా బతికిండు. ఈ ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి నమ్మకం లేక, భరోసా లేక, ఎటు చెప్పుకోవాలో అర్థం కాక, ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసమే రైతుల కాడికి వచ్చి ఓట్లు అయిపోగానే మళ్ళీ రైతులు మర్చిపోవడం ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వాన్ని యొక్క పనితీరుగా మారింది. ఇవన్నీ కూడా గుర్తించి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని గుర్తించి బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి రైతుల తరఫున ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ సమస్యల పట్ల కొట్లాడతామని చెప్పడానికి రైతు దీక్ష పెట్టుకోవడం జరిగింది. ఒకవైపు ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ తెలంగాణలో మేము ఇక్కడ పథకాలు అమలు చేసినాము, ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, నాది బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాం. ఎట్లా చూడవచ్చు? ముఖ్యమంత్రి ఒకే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా మాట్లాడుతున్నారు. బహుశా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం అనేది ఇంకోటి ఏమైనా స్థిరపరిచి అక్కడేమైనా బతుకుతారేమో అనిపిస్తున్నది నాకు. తెలంగాణ రాష్ట్రంలో అయితే అన్నిటికన్నా విజయవంతంగా సాగినటువంటి పథకం ఏదైనా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే రైతు బంధు. దాన్నే ముక్కలు చెక్కలుగా చేసి రైతు యొక్క విశ్వాసం కోల్పోయేటట్టు చేసి ఢిల్లీకి పోయి, మహారాష్ట్రకు పోయి ఇక్కడే మేము పొడిచిపడేసినాం, అక్కడ కూడా పొడుస్తా అని చెప్పడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు ఆడడం మంచిది కాదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల పక్షాన నిలబడుకుంటూ వస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ మేము చేసినట్టుగా ఏ రాష్ట్రంలో లేదు, గతంలో బీఆర్ఎస్ కూడా చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్టు ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు, ఈడ కూడా లేదు. ఈడ వేసిందని ఎవడు చెప్పిండు? ఒకసారి రా నాతో ఊర్లలో పోయి చూద్దాము. 30%, 40% కన్నా మించి ఏడైనా ఊర్లలో రుణమాఫీ జరిగిందంటే ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్తే ఆ మాటకి ఎక్కిపిరుద్దాం. 21,000 కోట్లు చేశారు. చేసినని వాళ్ళు చెప్తున్నారు. చెప్పిన దానికి చేసిన దానికి వ్యత్యాసం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కదా మేము చెప్పేది. మనకు తెలిసి లాస్ట్ టైం లెక్క చెప్పింది, ఫైనాన్స్ మినిస్టర్ గారు లెక్క చెప్పింది 13 నుంచి 14,000 కోట్లు వేసినామని. 38,000 కోట్లు వేయాల్సింది 13,000 కోట్లకి వేస్తే ఎంతమందికి వచ్చినట్టు, ఎంతమందికి రానట్టు. రుణమాఫీ ఎవరికి జరగలేదు, రైతు బంధు కూడా ఆ విధంగా జరగొద్దనే మా పోరాటం. ఎట్లా చూస్తారన్న ఇవాళ కాంగ్రెస్ వైఫల్యం 2వ సంవత్సరానికి మళ్ళొకసారి ఓట్లు అడుక్కోవడానికి
సర్పంచ్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థ ఎన్నికలే కానీ ఓట్లు వేసే పరిస్థితి లేదు కాబట్టి ఏదో విధంగా అది ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ ఒకసారి రైతుల కాడికి ఊర్ల కాడికి వస్తున్నారు కాబట్టి జాగ్రత్త అని చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాం. రైతులకు మేము కూడా అడుగుతా ఉంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు 10,000 వచ్చేది, వీళ్ళు 15,000 అన్నారు, ఇప్పుడు 12,000 అంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఎవరిచ్చిర్రు బ్రదర్, ఎవరికి ఇచ్చిండ్రు? ఇదే వాళ్ళు పడ్డ ట్రాప్లో మీరు పడొద్దు, ప్రజలు పడేసే ప్రయత్నం చేయొద్దు. అధికారం రాగానే మేము మొదటి సీజన్లో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి గారు కదా. ఒకసారి 5,000 రూపాయలు వేసి అది కూడా ముక్కలు చెక్కలుగా వేసి రెండో సీజన్ కూడా ఎగరగొడితే ఎంతున్నది ముఖ్యమంత్రి గారు అప్పు? దాదాపు 10,000 రూపాయలు ప్రతి ఎకరం మీద ముఖ్యమంత్రి గారు అప్పు ఉన్నాడు ఈరోజు రైతులకు. అది ఇవ్వకుండా మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అని చెప్పడం ఏంది? ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రైతులను వంచిస్తున్నది. ఆ వంచనకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.